డియర్ జేఈ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాస్త సులభంగా జేఈ మెయిన్ నిన్నైతే ఫస్ట్ సెషన్ కానీ మార్నింగ్ సెషన్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్ కానీ బాగానే ఉందమ్మా. మంచిగా స్టూడెంట్స్ బాగా రాశారు. మరి బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈ మెయిన్ మళ్ళీ విడత పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. పరీక్ష కాస్త సులభంగా ఉందని కొందరు, బ్యాలెన్స్డ్గా ఉందని మరికొందరు. అంటే ఓవరాల్గా ఈజీ అండ్ మోడరేట్గా ఉండటం అయితే జరిగింది. మనం కూడా వీడియోలు చేయడం జరిగింది. ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయి, కెమిస్ట్రీలో ఎన్ని వచ్చినాయి, మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చినాయి అనే విషయాలు కూడా మరి ఆల్రెడీ వీడియోలు చేసిన వీడియోలు చూడండి. ఇన్ డీటెయిల్ కావాలంటే ఈరోజు మరి ఈ యొక్క వార్తాపత్రికల్లో వచ్చిన కథనం కూడా మనం చూద్దాం. మరి జనవరితో పోలిస్తే, తొలి విడతతో పోలిస్తే మరింత మలి విడత పరీక్ష మధ్యస్థంగా ఉంది, మోడరేట్. కానీ జనవరిలో స్టూడెంట్స్ని కొద్దిగా ఇసుకిచ్చిన మాట వాస్తవమే. కొద్దిగా చికాకు పడ్డారు చాలామంది స్టూడెంట్స్. ఇదేంది బాబు ఇట్లా ఇస్తున్నారట. మరి నిన్న చూసినట్టు మనకి April 2 మంచిగా వచ్చినాయి, మార్నింగ్ సెషన్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్ కానీ. కేంద్ర విద్యా సంస్థల్లో బీటెక్ కోర్సులు ప్రవేశం నుంచి జేఈ మెయిన్స్ మలి విడత పరీక్షలు గురువారం ప్రారంభమై ఈ నెల 8 వరకు జరిగే ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మరి ఏడాది జనవరి చివరి వారంలో తొలి విడత పరీక్షలు అయిపోయినాయి. ప్రస్తుతం తుది విడత పరీక్షలు జరుగుతున్నాయి. తాజాగా షిఫ్ట్ 1 పరీక్షలు గురువారం జరిగింది. తొలి విడత షిఫ్ట్తో పోలిస్తే గురువారం నాటి జనవరి సెషన్తో పోలిస్తే గురువారం నాటి పరీక్ష కాస్త సులభంగా ఉందని కొందరు, బ్యాలెన్స్డ్గా ఉందని మరికొందరు అని చెప్పారు. ఇది స్టూడెంట్స్. మరి అయితే చాలా కఠినంగా, చాలా సులభంగా లేదని, మధ్యస్థంగా మోడరేట్గా ఉందని అభిప్రాయపడ్డారు. చాలా వరకు కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు వచ్చాయని, న్యూమరికల్ ప్రశ్నలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయని, న్యాట్ ప్రశ్నలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, థర్మోడైనమిక్, మోడర్న్ ఫిజిక్స్ ప్రశ్నలు ఎక్కువ మంది సులభంగా అటెంప్ట్ చేసినట్టు పేర్కొన్నారు. కెమిస్ట్రీ కొద్దిగా కఠినంగా ఉన్నప్పటికీ ఆర్గానిక్, ఇనార్గానిక్ కేటగిరీల నుంచి కూడా మరి సమానంగా ప్రశ్నలు వచ్చాయి. కొన్ని ప్రశ్నలకు లాజిక్ క్యాలిక్యులేట్ చేయాల్సిన రావడంతో సమయం ఎక్కువగా పట్టిందని విద్యార్థులు వివరించారు. గణితంలో కొన్నిటికి ప్రశ్నలు రాగా సుదీర్ఘ సూత్రాలతో కూడిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొత్తము NCERT పుస్తకాలు చదివిన విద్యార్థులు సులభంగా జవాబులు రాశారని అంటున్నారు. జేఈ పరీక్షల్లో తెలుగు విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఒక 20-30% ఉంది. మొత్తం విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుండి 20% ఉంటుందమ్మ. మొత్తము సపోజ్ 1,00,000 మంది రాశారనుకో 20,000 మంది మన తెలుగు వాళ్ళే ఆంధ్ర, తెలంగాణ నుంచి ఉంటారు. మరి ఓవరాల్గా చూస్తే పేపర్ బాగానే ఉందమ్మా. మరి దీనికి దాదాపు మీకు 99% రావాలంటే మరి దీనికి 175 నుంచి 180 ఈ ప్రాంతంలో మరి 99, ఎగ్జాక్ట్గా 99, ఇక 99.1 2 అంటే 3 అనేది మారిపోతుంది. 190 మార్క్స్, 195, 200 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్స్ బాగానే రాయొచ్చు ఈజీగా. సపోజ్ కెమిస్ట్రీ కూడా చాలా ఈజీగానే ఉంది. సపోజ్ కెమిస్ట్రీలో ఈజీగా మీకు 20 క్వశ్చన్స్ దాకా అటెంప్ట్ చేయొచ్చు. ఫిజిక్స్లో ఈజీగా మరి ఒక 18 క్వశ్చన్స్ దాకా, మ్యాథమెటిక్స్లో ఈజీగా 12 క్వశ్చన్స్ దాకా అటెంప్ట్ చేయొచ్చు అమ్మా. 12, 18 మొత్తం కలిపిన మీకు 50 క్వశ్చన్స్ దాకా ఈజీగా 40 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ దాకా మీరు అటెంప్ట్ చేయొచ్చు. 200 మార్క్స్ ఈజీగా వస్తాయి అమ్మ. సపోజు ఇది చూశారనుకోండి, ఈజీగా 200 మార్క్స్ డెడ్ ఈజీగా వస్తాయి. ఎవరికైతే ఇది స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అవుతారో అదే వాళ్ళకే సులభంగా ఉంటుందని, అసలు ప్రిపేర్ అయిన వాళ్ళకి అసలు సులభమో తెలియదు. మరి రుచి తెలిసిన వాడికే, నాలుక రుచి తెలిసిన వాడికే మరి మంటగా ఉందా, కూరకు మంటగా ఉందా, మరి మంట లేదా, తీపిగా ఉందా, పులుపుగా ఉందా అనేది రుచి తెలిసిద్ది అనమాట. నాలుక కరెక్ట్గా పనిచేయాలి. అంటే ఆ విధంగా మీరు ప్రిపేర్ అయిన వాళ్ళకే పేపరు ఈజీయా, టఫా, మోడరేట్ అని తెలిసిద్ది. కానీ అసలు బుక్కే ఎప్పుడు తెరవనోడికి, ఎప్పుడు జేఈ సిలబస్ చూడనోడికి ఏం తెలిసిద్దమ్మో. ఆల్మోస్ట్ అలా అందరూ చూసుంటారు. చెప్తున్నా స్టూడెంట్స్ కూడా ప్రిపరేషన్ ఉండాలమ్మా. ప్రిపరేషను ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఈ యొక్క సోషల్ మీడియా వల్ల బాగా ఇది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఎక్కువగా ఆ చెత్త అంతా బ్రెయిన్లో పెట్టుకుని, ఇన్స్టాల్లో పెట్టుకుని ఉంటున్నారు. అలాంటి తగ్గించుకుంటే మంచిది. మరి 2027 జేఈ రాసేవాళ్ళు కూడా ఈ యొక్క దీన్ని మరి
ఒక గుణపాఠంగా తీసుకుని స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపరేషన్ పాటించాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఓవరాల్ స్టూడెంట్స్. మరి జేఈ రాసే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఒక క్రమశిక్షణతో ఎవరైతే ఉంటారో డ్యామ్ షూర్గా వాళ్ళకి డెఫినెట్గా వస్తుందమ్మా. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణ. అతను స్టూడెంట్ బాగా మరి తెలివిగలవాడా, కొంచెం తెలివి తక్కువ ఉంటుందా, అది తర్వాత సంగతి, కానీ ముందు క్రమశిక్షణ ఉండాలి. ఫస్ట్ నెంబర్ 1 కావాల్సింది డిసిప్లిన్. ఈ సోషల్ మీడియాకి సంబంధించిన డిసిప్లిన్. దూరంగా ఎవరైతే ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉంటారో వాళ్ళకి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆల్రెడీ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి కూడా ఇది ఒక గుణపాఠంగా ఉంటుంది. చాలామంది కూడా దానివల్ల చాలామంది స్టూడెంట్స్ కూడా నాకు కంప్లైంట్ మరి చేస్తున్నారు, సార్ మరి ఇట్లా ఉంది పిల్లలు ఇట్లా చదవలేకపోతున్నారు అంటున్నారు. ఆ విధంగా దూరం ఉండటానికి ప్రయత్నం చేయండి. దాదాపు ఇది కూడా ఒక మద్యపానం లాంటిది. ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వటం కూడా ఒక మనము మందు తాగటం కానీ ఈ టైపు స్మోకింగ్ టైపు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి స్టూడెంట్స్ మరి వాళ్ళ యొక్క మరి భవిష్యత్తుని మరి తీర్చిదిద్దుకోవాలని మన ఛానల్ తరఫున కోర్సు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఈరోజు పేపరు మరి వస్తుంది. స్టూడెంట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు. 2వ తారీఖు, ఈరోజు 4వ తారీఖు అమ్మ. 4 ఈరోజు లేదు, రేపు సాటర్డే మాత్రం ఉంది. ఈరోజు లేదు, సాటర్డే పేపర్ ఉంది. ఈరోజు విరామము. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు రేపుడికి ప్రిపేర్ అవ్వండి. 4వ తారీఖుని ప్రిపేర్ అవ్వండి. 5వ తారీఖు డౌట్ మనకు 6, 8 2 రోజులు 5 రోజులు ఉంది. 5వ తారీఖు ఇంకా మనకు అడ్మిట్ కార్డ్స్ రావాల్సి ఉంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.